సుమారు 4500 సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో ప్రపంచ అద్భుతాలలో ఒకటి నిర్మించబడింది. ఈజిప్ట్ పిరమిడ్ల గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువ రహస్యాలు బయటపడతాయి. ఈజిప్ట్లోని పురాతత్వ శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిష్కరించలేని అనేక రహస్యాలు ఈ పిరమిడ్లలో ఉన్నాయి. వాటిల్లో అతిపెద్ద రహస్యం ఏమిటంటే ఈ పిరమిడ్లను ఎలా నిర్మించారు మరియు వాటి అసలు ఉద్దేశ్యం ఏమిటి. సంవత్సరాల తరబడి శ్రమించి పరిశోధనలు చేసిన తరువాత పిరమిడ్లు పురాతన ఈజిప్షియన్ ఫారోల సమాధులు అని మనకు తెలుసు. ఈ ఫారోలు ఈజిప్షియన్లకు రాజుల కంటే దేవుళ్లకు దగ్గరగా ఉండేవారు. వారిని పిరమిడ్లోనే ఖననం చేసేవారు. కానీ వాస్తవానికి ఈ రోజు వరకు ఈజిప్షియన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఏ ఒక్క పిరమిడ్లోనూ ఫారో యొక్క మమ్మీని కనుగొనలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ పిరమిడ్ నుండి కూడా మమ్మీ లభించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. మనకు ఉన్న ఆధారాలు ఏమిటంటే గ్రేట్ పిరమిడ్ 23 లక్షల సున్నపు రాయి బ్లాక్లతో నిర్మించబడింది. ఒక్కొక్క బ్లాక్ ఒక్క ఏనుగు బరువు సమానంగా ఉంటుంది. దీని పునాది సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు దీని ఎత్తు 481 అడుగులు ఉంటుంది. ఈ 3 పిరమిడ్ల తూర్పు మరియు పడమటి గోడలు ఖచ్చితంగా నడిరేఖ వైపు ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద నిర్మాణాన్ని నేటి ఆధునిక దిక్సూచితో సమానమైన ఖచ్చితత్వంతో వేల సంవత్సరాల క్రితం నడిరేఖ దిశలో నిర్మించడం జరిగింది. ఈ పిరమిడ్లను ఎలా నిర్మించారు, ఈ భారీ రాళ్లను ఎలా ఎక్కించారు మరియు ఈ పిరమిడ్ల లోపల ఏ రహస్యాలు దాగి ఉన్నాయి. 4500 సంవత్సరాలకు పైగా ఎండాకాలాలు, స్ట్రామ్లు, భారీ వర్షాలు మరియు వాతావరణ పరిస్థితులను దాటి నిలబడే నిర్మాణాన్ని ఊహించగలరా? ఇటువంటి పురాతనమైన మరియు ఇంత పెద్ద నిర్మాణం మరేదీ లేదు. ఇది ఎలా సాధ్యమైంది? రండి ఈ వీడియోలో పిరమిడ్ల మిస్టరీ గురించి తెలుసుకుందాం. గిజాలోని గొప్ప పిరమిడ్ 2560 BCలో నిర్మించబడిందని ఒక అంచనా. ఫారో రాజా ఖుఫు దీన్ని నిర్మించారని చెబుతారు. పురాతన ఈజిప్ట్ రాజులను ఫారోలు అని అంటారు. ఫారో ఖుఫు గురించి మనకి ఎక్కువగా తెలియదు, కానీ ఆయన ఈజిప్ట్ పాత రాజ్యంలో 4వ వంశానికి చెందిన 2వ రాజు అని మాత్రమే తెలుసు. ఆయన పాలన గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి, కానీ కొందరు చరిత్రకారులు 23 సంవత్సరాలు, మరికొందరు 34 సంవత్సరాలు మరియు మరికొందరు 60 సంవత్సరాలకు పైగా పాలించాడని అంచనా వేశారు. ఈ పిరమిడ్ నైలు నది పశ్చిమ ఒడ్డున ఉంటుంది. అదే ప్రదేశంలో నిర్మించిన మరో 2 పిరమిడ్లు ఉన్నాయి. మూడింటిలో ఎత్తైనది గిజాలోని పిరమిడ్. దీనిని ఖుఫు పిరమిడ్ అని కూడా పిలుస్తారు. దానికంటే చిన్నది ఖాఫ్రే పిరమిడ్. ఇది ఖుఫు కొడుకు ఖాఫ్రే చే నిర్మించబడిందని చెబుతారు. మూడవది మరియు చిన్నది మెన్ ఖాఫ్రే పిరమిడ్. ఖాఫ్రే కొడుకు మెన్ ఖాఫ్రే దీనిని నిర్మించాడని చెబుతారు. ఈజిప్ట్లో మొత్తం 118 పిరమిడ్లు ఉన్నాయని, అవి వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో ఉంటాయని చెబుతారు. వాటిల్లో చాలా వరకు వాతావరణం వల్ల క్షీణించిపోయాయి. చాలా తక్కువ పిరమిడ్లు మాత్రమే మంచి స్థితిలో ఉన్నాయి. వాటిల్లో వెల్ ప్రిజర్వ్డ్ అయినవి ఈ 3 పిరమిడ్లే కావచ్చు. ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం. ఈ పిరమిడ్లు ఎలా నిర్మించబడ్డాయి? నిజంగా ఇదే పిరమిడ్లకు సంబంధించిన అత్యంత రహస్యమైన అంశం. 2.5 టన్నుల నుండి 80 టన్నుల వరకు బరువు ఉండే ఈ భారీ రాళ్లను ఉపయోగించి నిర్మించారు. ప్రతి రాయిని చాలా జాగ్రత్తగా మరియు చదునుగా చెక్కినట్లు ఉంటుంది. సుమారు 5.5 మిలియన్ టన్నుల సున్నపు రాయి, 8000 టన్నుల గ్రాఫైట్, 5 లక్షల టన్నుల మోటార్ ని ఉపయోగించారు. ఈ పదార్థాలలో ఎక్కువ
భాగం సమీప ప్రాంతాల నుండి తీసుకువచ్చారు. అతి ఎక్కువగా దక్షిణ ఈజిప్ట్ ప్రాంతం నుండి తీసుకువచ్చారు. అది ఈ ప్రదేశం నుండి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రాళ్లను ఎలా కట్ చేశారు? ఆ రోజుల్లో రాగి అత్యంత సాధారణ లోహం. పనిముట్లు రాగితో తయారు చేయబడ్డాయి. గ్రాఫైట్ రాళ్లను డోలరైట్ అనే రాతితో పలగొట్టారు. అంతేకాకుండా వారు కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగించేవారు. ఉదాహరణకు రాళ్లలోని పగుళ్ళు మరియు రంధ్రాలను కనుగొని ఆ పగుళ్లలో నీటిలో నానబెట్టిన కొయ్య ముక్కలను ఉంచేవారు. రాళ్ళు నీటిని పీల్చుకున్నప్పుడు ముక్కలు వ్యాకోచించి రాయి ముక్కలుగా చీలిపోతుంది. ఆ తరువాత మరొక ప్రధాన ప్రశ్న ఏమిటంటే ఈ రాళ్లను ఎలా కదిలించారు? ఆ సమయంలో రాళ్లను లోడ్ చేసి సులభంగా ప్రదేశానికి తోసి చక్రాలతో కూడిన వాహనం లేదు. రాళ్లను తరలించడానికి ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. నదిపై తోలే తోవులు కట్టి వాటి ద్వారా రాళ్లను గొర్రెల నుండి తరలించారని భావిస్తున్నారు. రాళ్ళు పిరమిడ్ల వద్దకు చేరుకున్న తరువాత తడి నేలపై ప్రత్యేకమైన స్లెడ్జ్లు ఉపయోగించి వాటిని ఒకదానిపై మరొకటి పేర్చారు. 2014లో జరిగిన ఒక అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికరమైన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతానికి ఆధారం సమాధి వద్ద దొరికిన ఒక చిత్రం. ఈ చిత్రంలో మీరు 170 మంది ప్రజలు ఈ విగ్రహాన్ని ఒక స్లెడ్జ్ మీద లాగుతున్నట్లు చూడవచ్చు. ఈ భారీ విగ్రహాన్ని లాగడానికి కళ్ళెములను ఉపయోగించేవారు. చిత్రాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే ఒక వ్యక్తి విగ్రహం ముందు ఇసుకలో నీరు పోస్తున్నట్లు కనిపిస్తుంది. మొదట పురావస్తు శాస్త్రవేత్తలు ఇది ఒక ఆచారంలో భాగమని భావించారు. స్లెడ్జ్లు ఉపయోగించే ముందు నీరు పోయడం ఒక సాంప్రదాయం కావచ్చు, కానీ ఫిజిసిస్ట్ డానియల్ మరియు అతని బృందం దీనిని పరీక్షించినప్పుడు ఇసుకలో కొంత నీరు ఉండటం వల్ల నేల మరియు లాగుతున్న వస్తువు మధ్య ఘర్షణ తగ్గుతుందని వారు కనుగొన్నారు. తడి ఇసుకపై వస్తువులను లాగడం సులభం చేస్తుంది. ఇదంతా అర్థమయ్యాక తరువాత ప్రశ్న ఏమిటంటే రాళ్లను ఎలా ఒకదానిపై మరొకటి పేర్చారు? పెద్ద యంత్రాలు లేకుండా ఈ భారీ రాళ్లను ఎలా ఎత్తివేశారు? సాధారణంగా రాళ్లను ఎత్తివేయడానికి పుల్లీల వ్యవస్థను ఉపయోగించవచ్చు, కానీ 4వ రాజవంశం కాలంలో ఈజిప్ట్లో మనకు తెలిసిన చక్రాలు ఉపయోగంలో లేవు. వారు చాలా సమర్థవంతమైన ర్యాంప్ వ్యవస్థను నిర్మించారు. 2015లో ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు ఒక గుర్రపు బండ్లో 4500 సంవత్సరాల నాటి చెక్క ర్యాంప్ దారిని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారం ర్యాంప్ ఇలా ఉండేదని భావిస్తున్నారు. రాళ్లను ఈ ఎగువ దారిపైకి ఎక్కించడానికి పలుపక్కల చెక్క స్తంభాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. తరువాత స్తంభాల చుట్టూ తాళ్లను ఉపయోగించి రాళ్లను లాగి ఎత్తేవారు. 2014లో ఫిజిసిస్ట్ జోసెఫ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం పిరమిడ్లో ఒక పొర పూర్తి చేసిన తరువాత వారు కొత్త ర్యాంప్ దారిని నిర్మించేవారని, ఎగువ దారి యొక్క కోణం చాలా నిటూరుగా ఉండకుండా ఉండేందుకు వారు పొడవైన ఎగువ దారిని నిర్మించేవారని భావిస్తున్నారు. చివరగా నిర్మాణంలో చివరి దశ పిరమిడ్ యొక్క బయటి పొర. ఇది మృదువైన తెల్లటి సున్నపు రాయితో తయారు చేయబడింది. దీని అర్థం సూర్యకాంతి దానిపై పడినప్పుడు ఈ పిరమిడ్లు తెల్లగా మెరిసేవి. కానీ వేలాది సంవత్సరాలలో ఇది కోల్పోయింది. ఖుఫు మరియు మెన్కాఫ్రే పిరమిడ్ల నుండి బయటి పొరలు ఇరిగిపోయాయి, కానీ కాఫ్రే పిరమిడ్లో పై భాగంలో ఈ పొర యొక్క కొంత భాగాన్ని మీరు చూడవచ్చు. ఇంతేకాదు,
పిరమిడ్ యొక్క 4 వైపులా ఉన్న గోడల పొడవు ఖచ్చితంగా 230 మీటర్లు ఉంటుంది. వీటిల్లో ఏదైనా తేడా ఉంటే అది 2 అంగుళాలకు మించదు. అంటే ఈ గోడలు ఒకదానికొకటి 99.98% ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రేట్ పిరమిడ్ ను నిర్మించిన వ్యక్తులకు వేల సంవత్సరాల క్రితం భూమి పరిమాణం కూడా బాగా తెలుసు. అవును, ఈ అంశం గురించి శ్రద్ధగా వినండి. మీకు తెలిసినట్లుగా శీతాకాలంలో పగళ్ళు చిన్నవిగా మరియు రాత్రులు పెద్దవిగా ఉంటాయి. వేసవిలో దీనికి పూర్తిగా వ్యతిరేకం జరుగుతుంది. అంటే రాత్రులు చిన్నవిగా మరియు పగళ్ళు పెద్దవిగా ఉంటాయి. కానీ సంవత్సరంలో కేవలం 2 రోజులు మాత్రమే రాత్రి మరియు పగలు 2 సమానంగా ఉంటాయి. ఒకటి మార్చ్ 21 రోజున మరియు మరొకటి సెప్టెంబర్ 20 రోజు. ఈ 2 రోజుల్లో సూర్యుడు భూమధ్య రేఖ యొక్క ఖచ్చితమైన కేంద్రంలో ఉంటుంది. ఈ సందర్భాన్ని సోలార్ ఈక్వినాక్స్ అని పిలుస్తారు. అంటే ఈ 2 తేదీలలో 12 గంటలు పగలు మరియు 12 గంటల రాత్రి ఉంటుంది. 12 గంటలను సెకండ్లకు మార్చినట్లయితే అది 43,200 సెకండ్లు అవుతుంది. 43,200ను గ్రేట్ పిరమిడ్ యొక్క ఎత్తుతో గుణిస్తే ఫలితం 6,333 కిలోమీటర్లు వస్తుంది. ఇది భూమి యొక్క పోలార్ రేడియస్ కి సమానం. పర్సెంటేజ్ లో చూసుకుంటే ఇది 99% యాక్యురేట్ గా ఉంది. ఇది ఒక కోఇన్సిడెన్స్ కావచ్చు, కానీ పిరమిడ్ యొక్క పునాది చుట్టుకొలత 0.921 కిలోమీటర్లుగా ఉంటుంది. దీనిని 43,200తో గుణిస్తే ఫలితం 39,840 కిలోమీటర్లు వస్తుంది. మీకు తెలుసా, ఇది భూమి యొక్క సర్కంఫరెన్స్ కి 99% ఖచ్చితంగా సరిపోతుంది. కోఇన్సిడెన్స్ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, కానీ 99% కంటే ఎక్కువ ఖచ్చితమైన ఫలితం 2 సార్లు రావడం మనని ఆలోచింపజేస్తుంది. చాలా మంది ఇది కేవలం ఒక కోఇన్సిడెన్స్ అని నమ్ముతారు, కానీ 43,200 సోలార్ ఈక్వినాక్స్ తో కూడా సంబంధం ఉంది. మరో చోట కూడా దాని ఆధారాలను చూపిస్తుంది. సాధారణంగా పిరమిడ్ కు 4 వైపులా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి 4 కాదు, 8. అవును, ఇది సోలార్ ఈక్వినాక్స్ రోజున మాత్రమే పై నుండి చూస్తే కనిపిస్తుంది. ఈ ఆవిష్కరణను మొదటిసారిగా 1940లో ఒక బ్రిటిష్ వైమానిక దళ పైలట్ పిరమిడ్ పైన ఎగురుతున్నప్పుడు కనుగొన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వేల సంవత్సరాల క్రితం పిరమిడ్లను నిర్మించిన వ్యక్తులకు భూమి యొక్క ధ్రువ వ్యాస్తారం మరియు భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత ఎలా తెలుసు? ఈ అన్ని విషయాలు మనకు ఒక సూచన ఇస్తాయి. బహుశా ఈ పిరమిడ్లను ఈజిప్షియన్లు నిర్మించలేదు, లేదా బహుశా గతంలో చాలా అధునాతనమైన నాగరికత నిర్మించి ఉండవచ్చు. ఈజిప్షియన్లకు ఆ పిరమిడ్లు అప్పటికే నిర్మించబడి ఉన్న వాటిని స్వాధీనం చేసుకొని వారి మతం కోసం ఉపయోగించడం ప్రారంభించి ఉండవచ్చు. ఈజిప్ట్ లోని అనేక సమాధులలో కనిపించే హైరోగ్లిఫిక్స్ లో పురాతన ఈజిప్షియన్లు వారి చరిత్ర మరియు మతం గురించి చాలా సమాచారాన్ని నమోదు చేశారు. కానీ ఈ శిలాఫలకాలలో ఎక్కడా పిరమిడ్ల నిర్మాణం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ అంశాలలో ఎంత నిజం ఉంది అని గ్రహించడం కష్టం, కానీ సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఒకరోజు నిజం బయటపడుతుంది.